హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నేను ఎసెన్షియల్ ఎలా సెలెక్ట్ అయ్యాను అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఈచ్ స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను లింక్డ్ఇన్ నుంచి ఎసెన్షియల్‌కి అప్లై చేశాను. కొన్ని ఫ్యూ డేస్ తర్వాత నాకు ఎసెన్షియల్ నుంచి మెయిల్ వచ్చింది. దట్ ఈస్ 2 కోడింగ్ ఛాలెంజెస్ వచ్చినాయి. ఫస్ట్‌దొచ్చి పైథాన్ మీద. పైథాన్ మీద నాకు 50 క్వెషన్స్ ఇచ్చారు అండ్ 2 ప్రా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ ఇచ్చారు. సో, ఆఫ్టర్ దట్ నేను ఇందులో క్వాలిఫై అయిన తర్వాత అంటే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ రౌండ్ అది గూడా ఎగ్జామే. దట్ ఈస్ బేస్డ్ ఆన్ సీక్వెల్ మీద. సీక్వెల్ మీద 50 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 2 కోడింగ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఈ ఈ సీక్వెల్ అండ్ పైథాన్ ఈ 2 రౌండ్స్ క్వాలిఫై అయిన తర్వాత నాకు ఇంకొక మెయిల్ వచ్చింది. దట్ ఈస్ టెక్నికల్ రౌండ్‌కి నేను సెలెక్ట్ అయ్యానని. టెక్నికల్ రౌండ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేను స్లాట్ బుక్ చేసుకొని అండ్ ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేసుకోవాలనమాట మనం. ఎప్పుడు ఏంటంటే డే వైస్ అండ్ టైమ్ వైస్‌గా నేను ఒక టైమ్ పీరియడ్ ఫిక్స్ చేసుకున్నాను. సో, టైమ్ పీరియడ్ ఫిక్స్ చేసిన తర్వాత ఐ గాట్ ద ఇంటర్వ్యూ అండ్ బేసికల్లీ ఇంటర్వ్యూ చాలా జరిగింది. ఇంచుమించు 1 ½ అవర్. ఇట్స్ బ్రీఫ్ డెప్త్‌గానే పైథాన్ చాలా డెప్త్ క్వెషన్స్ అడిగారు. సో, ఆఫ్టర్ ఆఫ్టర్ దట్ అప్పుడు నన్ను ఒక క్వెషన్ అడిగారు. అదేంటంటే, "డూ యూ నో ద గొరిల్లా క్లాస్" అన్నారు. ఒక్కసారిగా గొరిల్లా ఏంటి మొన్నటి వరకు పైథాన్‌లో పాములే అనుకున్నప్పుడు కోతులు గూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నా. ఐ జస్ట్ కిడ్డింగ్. గొరిల్లా క్లాస్ తెలుసా అన్నాడు. నాకు తెలీదు గొరిల్లా క్లాస్. ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ అన్నా. ఇట్స్ ఫైన్ అన్నాడు. అండ్ అలాగే కొన్ని కొన్ని చాలా డెప్త్‌గా అడిగి ఈవెన్ దో ఐ డోంట్ నో. ఈవెన్ ఐ వర్క్ ఇట్ బట్ ఎగ్జాక్ట్ యాప్ ఏతో పిలుస్తారని నాకు తెలీదు. అండ్ ఆ డిస్కషన్స్ బాగా జరిగినాయి అండ్ చాలా క్వెషన్స్ అడిగాడు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఊప్స్ కాన్సెప్ట్ అడిగారు. తర్వాత టిపికల్ క్వెషన్స్ అడిగాడు. ఒక 2 ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక క్వెషన్ నుంచి దీన్ని స్లైస్ చెయి, దీన్ని రివర్స్ చెయి అండ్ దీని నుంచి నాకు ఓన్లీ ఒక వర్డ్ అంటే మీన్స్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ఆ పారాగ్రాఫ్ టచ్ చేయకు బట్ రివర్స్‌లో రాయన్నారు. సో, యాహ్! ఐ ఫినిష్డ్ దట్ వన్. ఒక 1 ½ అవర్, 2 అవర్స్ ఇంచుమించుగా ఆ డిస్కషన్ జరిగిన తర్వాత లాస్ట్‌లో "నీకేమైనా డౌట్స్ ఉన్నాయా?" అన్నాడు. డౌట్స్ ఉన్నాయా అన్నప్పుడు నేను అడిగా. మే ఐ నో వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే, "యూ విల్ చెక్ యువర్ మెయిల్" అన్నాడు. సో, అప్పుడు అనుకున్నా ఓకే. ఐ యామ్ సెలెక్టెడ్ దిస్ రౌండ్ గూడా అనుకోని ఐయామ్ లిటిల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆఫ్టర్ దట్ మళ్ళీ నాకు ఇంకొక మెయిల్ దట్ ఈస్ ఫైనల్ రౌండ్ మెయిల్ వచ్చింది. ఎట్టకేలకి ఫైనల్ రౌండ్ వచ్చిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. ఫైనల్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అయితే ఫస్ట్ స్లాట్‌ని బుక్ చేసుకున్నప్పుడు చాలా వెయిట్ చేశా. అంటే ఇంచుమించు 10 డేస్ అయినా నాకింకా కన్ఫర్మేషన్ మెయిల్ రాలే. ఐ డిడ్న్ట్ గెట్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి. మళ్ళీ నేను ఇంకొక మెయిల్ పెట్టా ఫాలో అప్ మెయిల్. ఇలా నేను ఫైనల్ రౌండ్‌కి స్లాట్ కన్ఫర్మ్ చేశాను. బట్ నాకు కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు. మే ఐ నో ద రీజన్ ఆర్ ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద అనదర్ స్లాట్ అని చెప్పేసి నేను అడిగా. సో, చాలా వీక్స్ నాట్ ఓన్లీ 1 ఆర్ 2 ఇంచుమించు 2 వీక్స్ వరకు అది కొంచెం హోల్డ్‌లోనే పడింది. ఓకే. ఫైన్ అనుకున్నా. సో, ఫైన్ అనుకున్న తర్వాత యాహ్! ఫైనల్‌గా నాకు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి. మీకు పలానా టైంలో ఉంటదని చెప్పేసి మళ్ళీ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో నాకు సూటబుల్ అనేది ఫిక్స్ చేసుకున్నా. సో, ఇట్స్ ఫైన్ అయిపోయింది. సో, ఫైనల్ రౌండ్‌లో నేను చేసిన మిస్టేక్స్ ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ సెలెక్టెడ్. యాహ్! ఐయామ్ నాట్ సెలెక్టెడ్. ఇక్ బట్ ఇక్కడితోనే ఎండ్ అవ్వలేదు. నా ఎసెన్షియల్ జర్నీ అనేది ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోలో వస్తది. సో, ఇక ఫైనల్ రౌండ్‌లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? నేను చేసిన ఆప్షన్ ఏంటి? వై ఐ యామ్ జస్ట్ రిజెక్టెడ్ ఫర్ ద ఫైనల్ రౌండ్. సో, బట్ ఫైనల్ రౌండ్‌లో నేను రిజెక్ట్ అయినా, బట్ ఇన్ ఎసెన్షియల్ హౌ ఐ గాట్ ఇవన్నీ గూడా నెక్స్ట్ వీడియో చూద్దాం. మేబీ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. మేబీ సేమ్ మిస్టేక్స్ మీరు చేసుండొచ్చు. బట్ ఇన్ కేస్ మీరింకా చేయలేదు. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ టు యూ. ఐ హోప్ ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీ జర్న్ ఈ సో, ఈ నా జర్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.